తప్పుడు పత్రాలు సృష్టించే ఏకైక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే అండ్ కంపెనీ అండి. వాళ్ళకి తప్ప తప్పుడు పత్రాలు సృష్టించడం ఎవరి వల్ల చేత కాదండి. దీంట్లో ఏమైనా వాళ్ళ పాత్ర ఉందేమో చూడండి సార్, వెరిఫై చేయండి అంటున్నారు. ఇది కూడా చెక్ చేయాల్సి ఉంది. ఎందుకు ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇట్లాంటి సృష్టించి కూటమికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి నిందితులను ఏమైనా దాచిపెడతా ఉన్నారా? ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఊరు ప్రశాంతంగా ఉంటే వీళ్ళకి నిద్ర పడదు కదా. అంతా మంచిగా ఉంది, మార్పు వచ్చింది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది అంటే ఏదో ఒక రకంగా రాజకీయంగా లబ్ధి కావాలిగా. బురద జల్లితే కదా రాజకీయంగా లబ్ధి వచ్చేది. నిజమేనేమో అని అనిపించాలి కదా. ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ప్రజలకు ఈరోజు కావాల్సిన రక్షణ ఉంది. ప్రజలకి ఈరోజు కావాల్సిన అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. ప్రజలను ఎవరు ఇబ్బంది పెడతలేరు. గూండాలు లేరు, కబ్జాదారులు లేరు. మార్పు అంటే చూపిస్తా ఉన్నాం. ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రివర్స్ చేసి చూపిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. కాబట్టి పరిపాలించడం మాకు తెలుసు, ప్రజలను కాపాడుకోవడం కూడా మాకు తెలుసు. ఏదో వెనకాలండి నేను బ్రహ్మాండంగా రాజకీయాలు చేస్తానులే, ఏదొచ్చినా నాకు రాజకీయంగా నాకు అనుకూలంగా మలుచుకుంటానులే, ఎమ్మెల్యే పార్సారథి మీద కానీ కూటమి నాయకుల మీద కానీ ఏదో రకంగా బురద జల్లేస్తే మళ్ళీ నాకు భవిష్యత్తు ఉంటుందేమో, ప్రజల్లో అపవాదులు సృష్టిస్తే, అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు నా వైపున చూస్తారేమో అనే కలలు కనద్దు సాయిప్రసాద్ రెడ్డి. నేను చెప్తున్నాను కదా, కూటమి బలంగా ఉంది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాక లేదు. దయచేసి కళ్ళగనడం మాని, నోటికొచ్చింది మాట్లాడడం మాను. అబద్ధాలు ప్రచారం చేస్తే కెమెరాలు పెట్టంగానే పూనకం వచ్చినట్టుగా ఏవంటే అవి మాట్లాడితే ప్రజలు చూస్తా ఊరుకోరు. ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు ఎవరు సరైనవాడు, ఎవరు సరైనవాడు కాదు. గత 10 ఏళ్లుగా సాయిప్రసాద్ రెడ్డి పరిపాలన ఎలా ఉండే, 8 నెలల్లో డాక్టర్ పార్థసారథి ప్రజల్లో ఎంత కష్టపడతా ఉన్నాడు, ఎక్కడెక్కడ పోయి ఆదోనిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నిరంతరం ప్రజల మధ్య ఎలా పార్థసారథి తిరుగుతూ ఉన్నాడు, ఏ విధంగా జవాబుదారితనంతో ఉన్నాడు, ప్రభుత్వం నుంచి ఏదో రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు. అవసరం లేదు ప్రజలకి. ప్రజలకు కావాల్సింది ప్రశాంతంగా ఊరు ఉండడం, ఆ పని చేసి పెట్టే బాధ్యత మాది. ఇవన్నీ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన సంవత్సరాన్ని ఆస్వాదించాలని మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా దేవదేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అసలు ఆరోపణలు లేవంటున్నాడు. నేను ఒక పెద్ద కట్ట తయారు చేసి, ఒక పెద్ద మూట తయారు చేసి పైన పెద్దలకి, ఆఫీసర్లకి, అధికారులకి ఇచ్చిన అనుమతి ఇవ్వండి, ఇన్ని గొడవలు, ఇన్ని రచ్చలు ఉన్నాయి చెప్పమంట. 352 సర్వే నెంబరు, 354 సర్వే నెంబరు,
503 సర్వే నెంబర్, 504 సర్వే నెంబర్, 341 సర్వే నెంబర్, 342 సర్వే నెంబర్, 444 సర్వే నెంబర్, 355 సర్వే నెంబర్, 44 సర్వే నెంబర్, 43A, 46A2 ఇంకా ఈ పేపర్ల నిండా ఉన్నాయి. చదవమంటే పాపం వీడియోలు బంద్ అవుతాయి. ఇవన్నిట్లో నువ్వు నీ అనుచరులు లేరా? ఇవన్నీ కూడా లిటిగేషన్ ఉన్నటువంటి, ఆక్రమించుకున్నటువంటి, ఆక్రమణకు గురైనటువంటి విలువైన భూములు ఇవన్నీ కూడా. కొన్ని సాక్షాత్తు నీ పేరు మీద, నీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి ఇవి. నిజం కాదంటే చెప్పు, మరి ఈ వీడియోలు పెట్టండి మీరంతా పోయి. అధికారులను అడిగితే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు. నీ దెబ్బ ఆయనే చెప్తా ఉన్నాడు, ఏదో నేను లావాదేవీల్లో తలదూర్చాను అప్పట్లో అని ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఏదైనా వాళ్ళకు వీళ్ళకి పడకపోతే నేను మధ్యలో దూరి సర్దిచ్చేవాడిని, పంచాయతీలు చేసేవాడని నేరుగా వీడియోలో చెప్తా ఉన్నాడు ఆయన. ఓ పంచాయతీల మాజీ ఎమ్మెల్యే, నువ్వు ఇంకో వైపున వేలు చూపించే పరిస్థితుల్లో ఉన్నావా? పంచాయతీలు చేసి 100 కోట్లు కొట్టించావు కదయ్యా. ఈ ఊర్లో అందరికీ తెలుసు, పొద్దున లేస్తే 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా సాయిప్రసాద్ రెడ్డి ఉన్న రోజులు ఓ బ్యాచ్ తిరిగేది. ఎవరెవరి భూములు, విలువైన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ గొడవలు ఉన్నాయి అని ఒక బ్యాచ్ తిరిగేది. వాటి మీద కొంతమంది పందులు వదిలేవాళ్ళు, కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లు నువ్వే సృష్టించేవాడివి. మాజీ విఆర్ఓలనో మాజీ తహసీల్దార్లనో ఎక్కడి నుంచో సృష్టించింది నువ్వు కాదా? డాక్యుమెంట్లు సృష్టి అన్నది నీ దగ్గర నుంచి వచ్చింది కాదా? ఆదోని ప్రజలకు రాజకీయపరమైన చర్చ కాదు కావాల్సింది. ఈరోజు కావాల్సింది ఉపశమనం. ఏదో విధంగా ప్రజలు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవాలని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు వాళ్ళకి రక్షణ కావాలని కోరుకుంటా ఉన్నారు. అది ఇస్తాం, 100% ఇస్తాం. ఆక్రమణకు గురి అయినటువంటి వాళ్ళ భూముల్ని తిరిగి వాళ్ళకి కావాలని కోరుకుంటా ఉన్నారు. నేను ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాను, ఎవ్వరు భయపడకండి. గత 10 ఏళ్ళలో జరిగినటువంటి ఆక్రమణలు నాకు కొన్ని తెలుసు. నా దగ్గరకు వచ్చినవి మాత్రమే నేను రికార్డులు తయారు చేసుకోగలుగుతాను, దాని మీద ఫైట్ చేసి వాళ్ళకి తిరిగి ఇప్పించగలుగుతాను. నా దృష్టికి ఎవరు తీసుకొని వచ్చినా తప్పనిసరిగా దాని మీద నేను రియాక్ట్ అయ్యి ఎవరి భూములకు వాళ్ళకి ఇప్పించే బాధ్యత నాది. ఆదోనిలో నేను ఎమ్మెల్యే ఉండంగా ఆదోనిలో నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎట్టి పరిస్థితుల్లో తప్పు చెయ్యను, తప్పు చెయ్యనివ్వను. తప్పు జరిగితే బాధితుల్ని కాపాడుకుంటాను. వాళ్ళ ఆస్తులు ఎవరన్నా ఆక్రమిస్తే, వాళ్ళ ఆస్తులు ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే తప్పనిసరిగా తిరిగి ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. సో సాయిప్రసాద్ రెడ్డి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉండరాదు. రెండోది, నాకు ఇంకో అనుమానం కూడా ఉంది. ప్రజలు నేను పొద్దున 7 గంటలకు వస్తే 7 గంటల నుంచి ప్రజలు నన్ను అడుగుతా ఉన్నారు, నాకు వచ్చి చెప్తా ఉన్నారు, సార్ తప్పుడు పత్రాలు సృష్టించే ఏకైక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే అండి, కంపెనీ అండి. వాళ్ళకి తప్ప తప్పుడు పత్రాలు సృష్టించడం ఎవరి వల్ల చేత కాదండి. దీంట్లో ఏమైనా వాళ్ళ పాత్ర ఉందేమో చూడండి సార్, వెరిఫై చేయండి అంటున్నారు.